విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర మొత్తంగా కూడా విధ్వంసం కాబోతూ ఉన్నది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజానైకము, ముఖ్యంగా రైతులు, మత్స్య కార్మికులు బికారులుగా మార్చేటటువంటి విధ్వంసకర దాడి రాష్ట్ర కూటమి ప్రభుత్వం సాగిస్తూ ఉన్నది. అందులో భాగంగానే నక్కపల్లి మండలం, రాంబిల్లి మండలం, అచ్యుతాపురం మండలం, అలాగే ఎస్రాయవరం, ఈరోజు ఆ 4-5 మండలాల్లో పూర్తిగా రైతుల దగ్గర నుంచి భూములన్నింటినీ బలవంతంగా సేకరణ చేసి మిట్టలకి, బడా కార్పొరేట్ సంస్థలకి, ఫార్మా కెమికల్ కంపెనీలకి విషాన్ని వెదజల్లేటటువంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీలన్నిటికీ దోచిపెట్టేటటువంటి కిరాతకమైనటువంటి చర్యకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. దీనివలన సుమారుగా 1,00,000 మంది రైతులు నిర్వాసితులు కాబోతూ ఉన్నారు. 1,00,000 మంది మత్స్య కార్మికులు సముద్రాన్ని కోల్పోయి ఎడారిన పడి విశాఖపట్నం వలస కూలీలుగా మారాల్సినటువంటి దుస్థితిలోకి రాబోతూ ఉన్నది. దాన్ని అడ్డుకుంటున్నటువంటి, ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి అక్కడ నిర్వాసిత నాయకుడు, రైతు సంఘం నాయకుడు, సిపిఎం పార్టీ నాయకుడు మేడిపోయిన అప్పలరాజు గారిని రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ విధించి గత 20 రోజుల నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో విధించింది. సెంట్రల్ జైల్లో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్స్ పెట్టి అందులో మరొక ప్రత్యేకమైనటువంటి సెల్ను కూడా విధించి అందులో నిర్బంధించారు. ఆయనకి మిగిలినటువంటి ప్రిజనర్స్కి కానీ రిమైండర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. రాత్రింబగళ్ళు అదే సెల్లో బయటికి రానియకుండా నిర్బంధించారు. పీడీ యాక్ట్ ప్రకారం అందులో నిర్బంధించబడినటువంటి అతనికి ప్రతి నెలలో ఒకసారి, కనీసం నెలలో 2 సార్లు అయిన కుటుంబ సభ్యులు వెళ్ళి పరామర్శించడానికి అవకాశం ఉంది, ములాఖత్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. 15 రోజుల క్రితమే అప్పలరాజు గారు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గారికి లెటర్ పెట్టుకున్నారు. మా భార్య, మా పిల్లలు వీళ్ళని అలౌ చేయండి ములాఖత్ కని. దాన్ని సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారికి పంపారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా పంపారు. వాళ్ళ కుటుంబ సభ్యులా అనే కాదా అనేటువంటి తెలియజేయమని. కానీ 15 రోజుల నుంచి హోంమంత్రి గారు దాన్ని తొక్కిపెట్టి ఎస్పీ గారి మీద వారి చేత విచారణ జరపకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులైన ఐడెంటిఫికేషన్ పేర్లు పంపకుండా జైల్లోనే నిర్బంధించేటటువంటి విధంగా ఎవరు కలుసుకోనియకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి హోంమంత్రి గారు దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడటం. ఇదా మీ రాజ్యం? అక్రమంగా బంధించారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా పరామర్శ కాకుండా చట్టాలన్నింటినీ తుంగలో తొక్కేసి విచారణ లేకుండా చేస్తారా? సంవత్సరం పాటు జైల్లో ఉంచడం కోసం అతన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కుట్ర. ఈ సంవత్సరం లోపల చేసేదేమిటి? నక్కపల్లి మండలాన్ని మొత్తాన్ని లేకుండా చేయబోతున్నారు. ఎస్రాయవరం మండలాన్ని మొత్తాన్ని లేకుండా చేయబోతున్నారు. సుమారు 10,000 ఎకరాల భూమిని తక్షణం బలవంతంగా లాగేసుకోవటం కోసం. అలాగే సముద్ర తీరంలో ఇప్పుడు మత్స్య కార్మికులు వేటకెళ్తున్నారు. వారం రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండే సముద్ర తీరాన్ని మొత్తాన్ని మిట్టలకి ఇచ్చేశారు. అంటే సుమారు 12 కిలోమీటర్లు రేడియస్లో ఏ మత్స్య కార్మికుడు కూడా సముద్రంలోకి వెళ్ళటానికి వీల్లేదు. అటు రాంబిల్లి కానీ, లేదా అచ్యుతాపురం కానీ, లేదా నక్కపల్లి కానీ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఒక్కరు కూడా సముద్రంలోకి వెళ్ళటానికి లేదు. ఇప్పటికే రాంబిల్లో ఎన్ఓపి వలన వెళ్ళటం లేదు. అంటే కోస్టల్ మొత్తంగా కూడా అదానికి, లేకపోతే అంబానీకి, లేకపోతే ఇప్పుడు మిట్టలకి, ఎస్సీజెడ్ ఫార్మాలని ఇవన్నీ దోసిపెట్టడం, వాళ్ళందరూ కూడా ఎందుకు పనికి రాకుండా బికారులాగా విశాఖపట్నం వచ్చి కూలి పనులు చేసుకునేటటువంటి బికారులుగా మార్చుతూ ఉన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి అభివృద్ధి ఏమిటి అనేది నేను అడుగుతూ ఉన్నాను. ఇదే అభివృద్ధి? భూములుండి సగర్వంగా రైతులకు బతికేటటువంటి వాళ్ళని కూలీలుగా మార్చేటటువంటిది ఏమిటండి? అదేమంటే భూములు ఉచితంగా ఇస్తారంట. నారా లోకేష్ గారు వాళ్ళ సొంత సొత్తా? వాళ్ళ హెరిటేజ్ భూములు ఇచ్చేమనండి. హెరిటేజ్ సంస్థను ఉచితంగా ఇచ్చేమనండి. బాగా లాభాలు వచ్చేటటువంటి కంపెనీకి వచ్చింది. ఎవరు భూములు ఇస్తారు? విశాఖపట్నంలో మంచినీళ్ళు ఉచితంగా ఇస్తారంట ప్రైవేట్ వాళ్ళకి. విశాఖపట్నంలో ఉండేటువంటి రోడ్లని
ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉండేటటువంటి మురికి నీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. పార్కులను ప్రైవేట్ వాళ్ళకి, ఆఖరికి మేయర్ని డిప్యూటీ మేయర్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటట్లుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అన్నిటిని అమ్మేస్తే బ్రిటిష్ వారికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటి? అమెరికాలో ఉండేటటువంటి ఇప్పుడు ఎవరు ఇస్తున్నటువంటి ట్రంప్కి లేకపోతే చంద్రబాబు నాయుడికి మధ్య ఏమిటి తేడా ఏమిటి? దౌర్జన్యం కాదు తప్ప అనే వృత్తి తప్ప అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. అది మన తక్షణమే అప్పలనాయుడు మన అప్పలరాజు గారిని విడుదల చేయాలి బేషరతుగా, లేకపోతే ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అనకాపల్లి ప్రాంతం అంతా కూడా బంద్ కూడా చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేయటం జరిగింది. ఇంకా ప్రభుత్వం కానీ వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ కూడా చవిచూడాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. అప్పలరాజు గారి మీద పెట్టిన పీడీ యాక్టే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పతనానికి నాంది అనేటువంటిది కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం.